వ్యూవర్స్ వెల్కమ్ టు హ్యాపీ వాలెంటైన్స్ డే స్పెషల్ చిట్ చాట్. ప్రేమ, లవ్, కాదల్, ఇష్క్, మొహబ్బత్, భాష ఏదైనా భావం మాత్రం రెండు మనసుల అవినాభావ కలయికే. మరి చాలా మంది లోకల్లో ప్రేమికులు ఉంటారు. వారి ప్రేమలు కూడా అజరామరం. కానీ ప్రేమికులందరూ కూడా వాళ్ళను ఒక రోమియో జూలియట్ గానో లైలా మజ్నూల్ గానో ఊహించుకుంటూ ఉంటారు. అవన్నీ భగ్న ప్రేమలకు నిదర్శనాలు. కానీ ఒక్కడుగు ముందుకేసి తమ ప్రేమల్ని సఫలం చేసుకుని జీవితంలో సక్సెస్ఫుల్గా ముందుకు సాగిపోయిన ప్రేమ జంటలు కూడా అనేక ఉన్నాయి. మరి అలాంటి ఒక సక్సెస్ఫుల్ ప్రేమ జంట ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. వాళ్ళు మరెవరో కాదు, హీరో శివబాలాజీ, హీరోయిన్ మధుమిత. హాయ్ శివబాలాజీ గారు, హాయ్ మధుమిత గారు, హ్యాపీ వాలెంటైన్స్ డే. ఓకే, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ముందుగా మీకు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు. ప్రేమ అంటే మీ ఇద్దరు ఒక్క వాక్యంలో చెప్పమంటే ఏం చెప్తారు? ముందుగా మీరు. ప్రేమ. నేను పదం చెప్పమని లేదండి, వ్యాఖ్యం చెప్పమని చెప్పా. బా, ప్రేమ ఇస్ అది ఒక మంచి ఎమోషన్. అంత పొయిటిక్ అంత లేనండి. ఒక మంచి ఎమోషన్. ఆ ఎమోషన్ ఇప్పటికీ క్యారీ చేస్తున్నారు కాబట్టి అంత బ్యూటిఫుల్ గా ఉన్నారు కదా ఇద్దరు. ప్రతి బంధంలో ఉండాల్సిన కంపల్సరీ ఉండాల్సిన ఎమోషన్. సూపర్ మధు గారు, సూపర్ గా. Correct. నిజంగా లవర్స్ మధ్యనే కాదు, ప్రేమ అనేది ఏ ఇద్దరి రిలేషన్ మధ్యనైనా ఉన్నప్పుడు అదే కొంచెం స్ట్రాంగ్ గా అవుతుంది. అదే నేను చెప్పింది, మీరు చెప్పలేదు, కాపీ కొట్టారు. మధుమిత గారు ఇంట్లో కూడా ఇలాగే కాపీ కొడుతుంటారా? లేదు, ఇంట్లో డిస్కస్ చేసి అది బయట చెప్తుంటారు. లేదండి, ఊరికే చెప్తున్నా. ఇట్స్ లైక్ అది జరుగుతుంటది కదా, మేము డిస్కస్ చేసుకుని తను చెప్పిన కొన్ని నాకు చాలా నచ్చినప్పుడు మనం ఇన్స్పైర్ అయిపోతాం. సో అలాగే నేను ఏదైనా చెప్తే తనకి నచ్చితే అది. సో మొత్తానికి ఇద్దరు ఒకరి మాటను ఒకరు గౌరవిస్తూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు. సో ఎప్పుడైనా సీరియస్ గా ఏదైనా విషయానికి గొడవ చేసేసుకున్న తర్వాత ఎవరు ముందు మాట్లాడాలి అనే ఈగో ఏమైనా వచ్చిందా ఎప్పుడైనా మేము ఇద్దరి మధ్యలో? ఆ ఫేజ్ ఇప్పుడు లేదు, అయిపోయిందా? చాలా స్ట్రాంగ్ గా స్ట్రగుల్ చేసి ఇప్పుడు బాగా బాండింగ్ గట్టిగా అయిపోయిందా? ఫెవికాల్ బంధం లాగా అయిపోయింది. బట్ కానీ ఈగోస్ ఉండవు. గొడవ పడితే నెక్స్ట్ ఇమీడియట్ గా నేనైతే మర్చిపోతాను, తనైతే ఆ షాక్ లో ఇంకా అలాగే ఉంటుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ విచ్ వర్క్డ్ అవుట్ ఇన్ ఆర్ రిలేషన్ అని చెప్పాలి. అంటే ఎంత ఎక్స్ట్రీమ్ గొడవ అయినా, ఇప్పుడు సపోజ్ అది మార్నింగ్ అయిందంటే ఇఫ్ హి గోస్ అవుట్ అండ్ కమ్స్ ఫర్ ద లంచ్ ఆర్ ఈవినింగ్ వచ్చే లోపల అసలు ఏం జరిగినట్టే మధు అని మళ్ళీ నార్మల్గా మాట్లాడేస్తారు. సో ఫస్ట్ లో అది తీసుకోవడం నాకు కొంచెం కష్టమై నేను అలిగి కూర్చునేదాన్ని. మధు అనగానే అంటే మాట్లాడకుండా అలాగా. సో ఎన్ని రోజులు అలా కూర్చుంటే చిరాకు వస్తుంది అని మళ్ళీ. సాధారణంగా ఆడవాళ్ళు అనగానే అలక ఉండాలి కదా, కనీసం కొద్దిసేపైనా బతిమలాడకపోతే ఎలా అండి? బట్ అది యాక్చువల్లీ అమ్మో బతిలాడేది లేదు, ఎన్ని రోజులైనా అక్కడే కూర్చోడానికి ఏం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు కైండ్ ఆఫ్ అదంతా దాటేసాం కాబట్టి అవన్నీ ఏం లేవు. ఓకే, సో ఒక మెచ్యూర్ లెవెల్కి వచ్చేసారు కదా ఇద్దరు. సో స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఎవరికి ఎవరు ముందు ప్రపోజ్ చేసుకున్నారు? ఇది ఎప్పుడు ఒక కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్, ఎందుకంటే మాకు ప్రపోజల్ అనేది జరగలేదు. ఫ్రమ్ హీ సైడ్ తను అన్ని ఎఫర్ట్స్ పెట్టేసి మొత్తం అంటే లైక్ మ్యారేజ్కి హీ సైడ్ ప్రిపేర్ చేస్తారు. కానీ ఐ లవ్ యూ అనే ప్రపోజల్ జరగలేదు అనమాట. స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్ళిపోయాను, పెళ్లి చేసుకుందామని అడిగాను. అసలు ఆ అమ్మాయి ఇష్టాలేంటో లేదో ఏం తెలిసిపోయింది. అదే అలా వచ్చి ఒకళ్ళు స్ట్రైట్ వే అడగాలంటే ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోవాలి. ఓకే, నో అనేది రాదు అని, ఓకే అని తెలిస్తేనే అంత ధైర్యంగా చేయగలరు. సో మ్యూచువల్లీ వి నో అనుకుంటా. సో వి నెవర్ ప్రపోజ్డ్. సో అన్ని మ్యారేజ్ అంతా అట్లా అనుకున్నప్పుడు కొన్ని రోజులు హీ వాజ్ అవే, మాట్లాడడం ప్రాపర్గా ఎక్కువసేపు లాంగ్ కాన్వర్జేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ కట్ అయిపోయి ఏదో స్టోరీ డిస్కషన్లో కొంచెం బిజీగా ఉన్నాను. సో ఒక 2-3 days తర్వాత వెన్ ఐ స్పోక్ విత్ హిమ్ నేను చెప్పేశాను ఐ లవ్ యూ అని. సో అలా చూసుకుంటే నేను ఫస్ట్ ప్రపోజ్ చేశాను. బట్ అప్పటికి మ్యారేజ్ ప్రపోజల్ అంతా అయిపోయి ఫిక్స్ అయిపోయింది. సూపర్. శివబాలాజీ గారు, సో తన వెంటనే అలా ప్రపోజ్ చేయగానే ఇప్పుడు ఒక ఫార్వర్డ్గా మీరు ఒక కంపెనీ పెట్టేసి మొత్తం అంతా బర్డెన్స్ అన్ని ఇన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత ఒక రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెరిగిపోయాయి కదా, ఈ మధ్యలో ఎప్పుడైనా మధుని మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ ఎప్పుడైనా అనిపించిందా ఇన్ని రోజుల్లో? ఏదైనా ఒక డే బిగ్ బాస్లో మిగతా ప్లేస్లో మిస్ అవ్వాల్సిన అవసరం లేదు కదా,
అదైతే అప్పుడు బిగ్ బాస్లో అయితే ఫస్ట్ వీక్ అయితే బాగా కొట్టేసింది నాకు. అవునా? ఫస్ట్ వీక్ అంటే అన్నీ తెలుసు కదా, మనం ఎలా ఉండబోతుందో తెలుసు, మొత్తం రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ చెప్పేస్తారు. లోపలికి నార్మల్గా వెళ్ళిపోయాము. అదేంటో మనకి ఒకలాగా మొత్తం సైలెన్స్గా ఉంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది సిచ్యువేషన్స్. సరే 1 వీక్ దాటేసింది. ఎప్పుడు తారక్ వచ్చి మాట్లాడి తను వెళ్ళాడో ఆ రోజు ఈవినింగ్ అయితే నాకు బాగా కొట్టేసింది. అసలు ఒకలాగా ఏమంటారు, ఇంకా మనకి వద్దు ఇంకా చాలు అన్నట్టు అనిపించింది. ఆయన కూడా మనం ఏం చేయడానికి లేదు, మనం ఎంత అరిచినా అది కూడా చూపిస్తారు ఆ రోజు కూడా. సో ఇంకా దాని తర్వాత ఆ రోజు కొంచెం ఎక్కువ టైం నిద్ర కూడా పట్టలేదు నాకు, కొంచెం ఎమోషనల్ కూడా ఉండింది అనమాట, ఏదో పిచ్చి పిచ్చిగా ఉండింది నాకు. ఆ రోజు నైట్ కూడా ఆల్మోస్ట్ 3 టైం తెలియదు కాబట్టి నేను ఊరికే గెస్సింగ్లో చెప్తున్నాను. నేను 3:30 or 4 ఉండొచ్చు. అప్పుడు పడుకున్నాను నేను. ఇంకా నెక్స్ట్ డే నుంచి అలవాటు అయిపోను అనుకొని లేచాను. అలవాటు అయిపోయి ఇంకా అలాగే అప్పటి నుంచి ఇంకా దాని తర్వాత నేను నా ఓన్లో ఉండిపోయాను నేను. కానీ నిజంగానే మధు అసలు బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవ్వగానే కోసం క్రియేషన్ అనమాట. అక్కడ అందరూ కూడా బాగా అందరినీ ఆకట్టుకున్న సన్నివేశం. లైఫ్లో రియల్ లైఫ్లో కూడా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసే ఇది. సాధారణంగా అలాంటి సిచ్యువేషన్స్ ఎవరికి ఫేస్ అవ్వవు. అంటే నాకు తెలిసి ఎవరైనా ఆర్మీలో ఉన్న పీపుల్, ఎవరు బాగా లాంగ్ లీవ్లో ఉన్న వాళ్ళు, అలా ఎవరైనా ఉన్న వాళ్ళు తప్పితే ఇలాంటి సిచ్యువేషన్స్ కామన్గా సెలబ్రిటీస్కి కానీ కామన్ పీపుల్ కానీ చాలా అరుదుగా ఉంటాయి. సో ఆ టైంలో మీ ఫీలింగ్ ఏంటి మధు గారు? ఎట్లా అనిపించింది పిల్లలతో ఉండడము? బాలాజీ గారిని బాగా మిస్ అయ్యారా? యాక్చువల్గా బిగ్ బాస్ తను వెళ్ళినప్పుడు చాలా టఫ్ ఎక్స్పీరియన్స్ అది. బట్ ఏం చెప్పాలి, చాలా వండర్ఫుల్ మూమెంట్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం అన్ని రోజులు వదిలి నాకు, అంటే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా కాదు, బిఫోర్ మ్యారేజ్ నుంచి మేమిద్దరం ఒక రిలేషన్కి వచ్చిన తర్వాత నాకు తెలిసి ఇన్ని రోజులు కనీసం ఫోన్లో కూడా మాట్లాడకుండా ఎప్పుడూ లేదు. ఈవెన్ అవుట్డోర్ షూటింగ్స్కి వెళ్ళినా, ఎంత బిజీగా ఉన్నా, ఎక్కడున్నా, ఇట్ డజంట్ మ్యాటర్ టైం. రిమోట్ ప్లేస్లో వెళ్ళినా కూడా ఎక్కడ కనెక్షన్స్ ఉందో, ఎక్కడ లేకపోతే పీసీ ఫోన్స్ ఉందో అక్కడ వచ్చి ఫోన్ చేసే అలవాటు ఉండింది. చందమామ అప్పుడు హంపి దగ్గర ఎక్కడో ఉంటే అక్కడ అసలు నెట్వర్క్ సరిగా ఉండలేదు. ఎక్కడో ఒక బిల్డింగ్ పైకి ఎక్కి మాట్లాడేవాళ్ళు. సో అదే చెప్పాను కదా, లాంగ్ కాన్వర్సేషన్స్ ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు సడన్ గా అసలు మనకి వాయిస్ కూడా వినడానికి లేదు, ఆ మనిషిని చూడడానికి లేదు. బట్ అట్లీస్ట్ ఐ వాజ్ సీయింగ్ హిమ్ టీవీలో రోజు చూస్తున్నాను, బట్ తనైతే అసలు. సో అది చాలా టఫ్ ఎక్స్పీరియన్స్. అక్కడ వెళ్ళిన వెంటనే ఐ వాజ్ సో హ్యాపీ తనని చూడడం. అండ్ నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ముందు నుంచి నేను ఏడకూడదు, నేను చాలా స్ట్రాంగ్గా ఉండాలి, నేను అంటే నేను ఏడిస్తే తను ఎక్కడ బాధపడతారో అని నేను డిసైడ్ అయిపోయి వెళ్ళాను. బాగా ప్రిపేర్ అయ్యి వచ్చింది తను, అందుకే నేను నవ్వింది కదా. నేను వచ్చేసి చూసి హాయ్ అని అలాగే హాయ్ అని ఎప్పుడైతే తను ఇలా ఫ్రీజ్ లో ఉండదు, అంటే నాకు చాలా ఆడ్ పొజిషన్. యూ కాంట్ ఈవెన్ హగ్ హిమ్, యూ కాంట్ ఈవెన్ గో క్లోజ్. ఇలా ఉన్న మనిషి దగ్గర సో నేను కింద కూర్చున్నాను, తనని ఇట్లా చూడడానికి కింద కూర్చొని ఎప్పుడైతే ఐ కాంటాక్ట్ ఇచ్చానో అప్పుడు ఇంక నా వల్ల అవ్వలేదు. ఏడడం ఐ లవ్ యూ చెప్తూ ఏడ్చేసాను. సో నిజంగా ఒక లవ్ ఎక్స్ప్రెస్ చేసే టైంలో కూడా అంత ఎమోషనల్ ఫీలింగ్ మీరు ఎప్పుడు క్యారీ చేయలేదేమో కదా లైఫ్ లో? మంచి ఎమోషనల్ ఫీలింగ్ అంటే అదేనేమో బిగ్ బాస్ టైంలో. అది ఎవరికి ఛాన్స్ కూడా దొరకదు. అవును, అంటే మేబీ మీరు చెప్పినట్టు ఆర్మీ వాళ్ళకైతే ఆప్షన్ ఉండొచ్చు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ ఫ్యూ పీపుల్ ఇప్పుడు అబ్రాడ్ మ్యారేజెస్ అయ్యి గర్ల్ కొన్ని రోజులు ఇక్కడ ఉండి హస్బెండ్, బట్ ఇంకొకటి ఏంటంటే ఆ బాండ్ ఎస్టాబ్లిష్ అవుతే అది ఇంకా వదిలిపెట్టి ఉండడం అనేది ఇంకా కష్టం. కానీ నిజంగా ఈ రోజుల్లో ఫోను అసలు ఎటు వెళ్తున్నా కూడా క్షణం తీరిక లేకుండా ఇమ్మీడియట్ గా మనకి ఏదైనా డౌట్ అనిపించినా లేకపోతే ఇంకేదైనా అనిపించినా సెకండ్స్ టు సెకండ్స్ లో ఫోన్ లో మాట్లాడే టైంలో కంప్లీట్ గా అసలు బయట ప్రపంచం తెలియకుండా ఉండడం అనేది నిజంగా అసలు మీ సపోర్ట్ కూడా ఉండబట్టి తను అక్కడ ఉండగలిగారు. బయట ప్రపంచం అంటే అది తెలియక లోపల కూడా ఏం జరుగుతుందో తెలియక, పగలవుతుందో ఎప్పుడు రాత్రి అవుతుందో తెలియదు, మనిషి ఎలా ఉంటారు, మనుషులు వచ్చేసి వాళ్ళ వెనక ఏం ప్లాన్స్ ఉన్నాయో తెలియదు. అప్పుడు ఉన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నిజంగానే అందరూ కలిసి ఉన్నారు, ఓపెన్ గా ఫీలింగ్స్ షేర్ చేసుకుంటూ ఉన్నారు కదా,
ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒకటే ఇంట్లో ఉన్నా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఎస్ఎంఎస్లు కూడా చేసుకునే టైం అసలు నిజంగానే వచ్చింది. మనం కామెడీగా చెప్పుకుంటున్నా ఉన్న ఫ్యాక్ట్ అది. సో మీరు అందులో ఉన్నప్పుడు మీకు అనిపించిందా ఒక్క రోజు ఫోన్స్ లేకుండా ఏం లేకుండా ఇలాంటి ప్రపంచానికి అలవాటు చేయాలి ఈ జనరేషన్స్ని ఒకసారి అని? లేదు, అలవాటు చేయాలని కాదు, అది ఒక్కొక్కరు ఇది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను వచ్చేసి ఫోన్ లేకపోతే ఉండలేను కాదు, నాకు కొన్ని నీడ్స్ కావాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో నేను ఎక్కువ యాక్టివ్గా ఉంటాను కాబట్టి ఆ పోస్టులు ఆ కమెంట్స్ ఇవన్నీ చూసుకుంటూ ఉంటాను. అది ఒక పనిగా పెట్టుకున్నాను నేను. ఇంకోటి మనకేమైనా దేని గురించి తెలియాలంటే మనం యూట్యూబ్స్కి వెళ్తామో దాన్ని రీసెర్చ్ చేసుకోవడం, ఈ మన హిస్టరీ తెలియటం ఇవన్నీ నేర్చుకుంటాం మనం. బట్ ఇంటికి వెళ్ళక ముందే నాకు ఫోన్ ఎలాగైనా ఉండదని తెలుసు కదా అది. సో అందుకోసం నేను పెద్దగా ఏం దాని గురించి ఇది అవ్వలేదు. యాక్చువల్గా వచ్చేసి లోపల ఇంటిదే ఎక్కువ కన్ఫ్యూషన్స్ ఉండేవి. అంటే ఇట్ వాస్ నాట్ ఈజీ అంట వీళ్ళందరికీ కూడా. మీరు చూసే అంత మేము ఒక క్యారెక్టర్స్ ప్లే చేస్తాం కదా, కష్టం అని అనిపిస్తుంది కానీ మనకి ఇట్స్ నాట్ ఈజీ. నిజంగానే తెలిసిపోతుంది. ఎందుకంటే ఒక జాబ్ చేసే పనిలోనే మనకి ఎక్స్ట్రా టైమింగ్స్ పడుతున్నా లేకపోతే ఇంకేదైనా ఇంకా టైం కావట్లేదు అని చూసుకుంటాం. ఈ లోపు మనకి మధ్యలో ఉండాల్సిన చాలా ఉంటాయి. మనం స్నాక్స్ తింటామో లేకపోతే ఫోన్ తో చిట్ చాట్ చేసుకోవడమో గేమ్స్ ఆడుకోవడం రకరకాల అవిగేషన్స్ పెట్టుకున్నా కూడా టైం పాస్ కానీ మూమెంట్ లో అసలు ఏది లేకుండా ఆ ఉన్న 4-5 మాట్లాడటం, అందులో కూడా ఎవరు ఏం మాట్లాడతారో, ఎవరికి ఎప్పుడు కోపం వస్తుందో, ఎవరిని మనం సముదాయించాలో తెలియదు. ఓకే, సో కానీ లవ్ మ్యారేజ్ లో అసలు సినిమాల్లో చూపించినట్టు చేజింగ్లు ఫైటింగ్లు ఏం లేకుండా మామూలుగా అయిపోయిందా మీ పెళ్లి? అంతే, చందమామ శంభో శివ శంభో రేంజ్కి వెళ్ళలేదు. డిస్టర్బెన్సెస్ అంటే ఉంటాయి కదా చిన్న చిన్నవి, అలాంటివి తప్పితే మీరు చెప్పే చేజ్లు ఫైట్ లవ్ ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీలో ఇలాంటివి ఏం లేకుండా అంత సింపుల్ గా అయిపోతే మీకు అసలు ఏమనిపించలేదు అట్లా? యాక్చువల్గా పెళ్లి వరకు సింపుల్, పెళ్లి తర్వాత పెద్దవాళ్ళని కన్విన్స్ చేయడంలో కొంచెం అందరు కన్విన్స్. మేమిద్దరం పెళ్లికి ముందు ఆల్రెడీ 3-4 years తెలుసు, అంటే షూటింగ్ స్పాన్. దాని తర్వాత పెళ్లి మేమిద్దరం డిసైడ్ అయ్యి పెద్దలు అందరూ ఒప్పుకున్న తర్వాత 3 years తర్వాత మేము మ్యారేజ్ చేసుకున్నాం. అప్పటి వరకు బయట వరల్డ్కి కూడా తెలీదు దట్ మ్యారేజ్ ఫిక్స్ అయింది అనేది. బికాస్ మనం ఒక మంచి పర్పస్ మ్యారేజ్ అనేది ఫిక్స్ అయింది అని ఇద్దరం కలిసి బయటకు వెళ్ళినా కానీ దే విల్ రైట్ ఆల్ రాంగ్ థింగ్స్ కదా. సో అందుకని అసలు బయట మేము వెళ్ళనే లేదు. మా ఎంగేజ్మెంట్ వరకు మేము ఇద్దరం కలిసి ఎక్కడికి వెళ్ళలేదు. సో ఇట్ వాజ్ లైక్ దాట్. సారీ, ఐ ఫర్గాట్ యువర్ క్వశ్చన్. అంటే దాని తర్వాత పెళ్లి తర్వాత ఏంటంటే చెప్పాను, కుంఫు వాల్ టు వాల్ జంప్, సైడ్ కిక్స్ ఇవన్నీ అన్ని జరిగాయి. పెళ్లి తర్వాత అదే పెద్దోళ్ళని కాదు, 3 years పరిచయం ఉన్న ఇంత ఇది ఉన్నా కానీ పెళ్లి తర్వాత ఇద్దరం ఒక్క దగ్గర ఉన్నప్పుడు ద అప్బ్రింగింగ్ డిఫరెన్సెస్, అడ్జస్ట్మెంట్స్ అండ్ అర్థం చేసుకోవడం ఇవన్నీ ప్రాసెస్ పట్టింది. అది ప్రాసెస్ 2 years అంతే. ఓకే, సో బిగ్ బాస్ లో మేము చూసిన శివ బాలాజీ ఎంత షార్ట్ టెంపర్ గా కనిపిస్తూ ఉంటారు. కాకపోతే అంత ఇదిగా ఉన్న వాళ్ళు లవ్ విషయానికి వచ్చేప్పటికి చాలా అసలు వాళ్ళని ప్యాంపర్ చేసేప్పటికి చాలా సెన్సిటివ్ గా ఉంటారు సైకాలజీ ప్రకారం. సో మీకు శివ బాలాజీ గారితో అలాంటి ఇదేమైనా వచ్చిందా ఇంట్లో? ఆయన షార్ట్ టెంపర్తో మీరు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? ఇబ్బంది కాదండి, అంటే ఇబ్బంది అంటే ఇట్స్ మ్యూచువల్. నాకు కోపం ఉంది, సో తను అరిస్తే నేను అరుస్తాను, అలా ఉండేది ఫస్ట్ లో. ఆ 2 years స్పాన్ లో ఇద్దరం బాగా కొట్టుకునే వాళ్ళం. దాని తర్వాత ఇప్పుడు ఆ ఫేజ్ దాటేసాం కాబట్టి ఒకళ్ళు అరుస్తుంటే ఇంకొకళ్ళు సైలెంట్ గా అవసరం నీకు అరవడం అన్నట్టు మాట్లాడుకోవాలి. సో ఇట్ హ్యాపెన్స్ లైక్ దాట్. సో ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్ అంటే అది ఉంటుంది కదా. సో అలా కోపడినప్పుడు మీరు ఆయనకి వంట చేసి పెట్టకపోవడం అట్లాంటి ఏమన్నా అలిగే వల్ల సినిమాలో లాంటి సీన్స్ ఏమన్నా జరిగేవా? వంట గురించి నా దగ్గర మాట్లాడుతున్నారా మీరు? చేయకపోతే నేనే చేసుకుంటా. వంట వచ్చిన వాళ్ళకి చేసుకోకూడదండి, వాళ్ళకి అసలు నచ్చవు ఒక పట్టాన. లేదు, ఐఎమ్ ఏ గుడ్ కుక్, సో ఆ ప్రాబ్లం లేదు. శివ బాలాజీ గారు, మధుమిత గారు మ్యారేజ్ అయిన ఇన్నేళ్లలో ఏదైనా ఒక వ్యాలంటైన్స్ డే మిస్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేదేమో, ఎప్పుడు ఏ వ్యాలంటైన్స్ డే మిస్ కాలేదు. అంటే వ్యాలంటైన్స్ డే స్పెసిఫిక్ గా వచ్చేసి సెలబ్రేట్ చేయాలని అంత స్పెసిఫిక్ గా ఏం సెలబ్రేట్ చేయమా. స్పెసిఫిక్ ఆ ఒక్క రోజు ఏమైనా స్పెషల్ గా చేయాలి అనేది లేదు. యాక్చువల్ గా ఇప్పుడు దాకా పెళ్ళైన తర్వాత అన్ని వ్యాలంటైన్స్ డేస్ లో ఇలాంటి ఇంటర్వ్యూస్ చేస్తూనే ఉన్నాం. అందుకని ఏ ఇయర్ మేము మిస్ అవ్వం, ఒకసారి కొడితే అన్ని వ్యాలంటైన్స్ లో ఇంటర్వ్యూలు ఉంటాయి. సో ప్రతి వ్యాలంటైన్స్ డేకి ఏదో ఒక లైవ్ లో కనిపిస్తూనే ఉంటారన్నమాట. ఓకే, సో శివ బాలాజీ గారు, మీరు మధుమితకి ఇచ్చిన ఒక మంచి అరుదైన బహుమతి ఏంటి మీ లైఫ్ లో? తను బాగా సర్ప్రైజ్ అయినది. నేను పెళ్లి చేసుకోవటం.
చూసారా అబ్బాయి అనిపించుకున్నారు కదా. అదేనండి అంత బాగా చెప్తే నేను పెళ్లి చేసుకున్నారన్నట్టు. ఎప్పుడు ఒక థింగ్స్ అంటే దానితో అయిపోద్ది, నేనుంటే ఈ థింగ్స్ ఎన్నెన్నో రావచ్చు కదా. అంటే ఒక అందమైన అమ్మాయి మీ లవ్ ప్రపోజ్ యాక్సెప్ట్ చేయడం కూడా మీకు కూడా మంచి బహుమతి అదే కదా. మీరు నెక్స్ట్ బహుమతి అని అడిగితే నన్ను పెళ్లి చేసుకొని ఇవ్వడం అని నేను చెప్పుండేదాన్ని. మీరేమి ఇచ్చారు మాధవి దగ్గర అయితే? అంతేనా? అదే నన్ను పెళ్లి చేసుకొని ఇవ్వడం. సో మీరు పర్మిషన్ ఇచ్చారనమాట. యా గిఫ్ట్స్ అంటే చిన్న చిన్న కీప్ ఎక్స్చేంజింగ్. చాలా చిన్న బహుమతులే మనకి ఎప్పటికీ అలా అంటే మీరు గుర్తుండిపోతుంది. అలా అంటారా? అంటే అలాంటివన్నీ మేము ఒక ఇన్సిడెంట్ పరంగా చెప్పేసాము, మళ్ళీ చెప్తే బోర్ కొడుతుందేమో అని. అంటే అంత స్పెసిఫిక్ గిఫ్ట్ ఏంటి అని అది ఇనిషియల్ గా అయితే చెప్పేసాము అది, బట్ మళ్ళీ చాలా రోజులు అయింది యాక్చువల్గా, మళ్ళీ రిపీట్ చేస్తాను మీకోసం కావాలంటే. యాక్చువల్గా ప్రతిసారి నేను ఏంటి తను ఎక్కువ ఓవర్ ఎగ్జైటెడ్ ఇనిషియల్ టైమ్స్లో, నేనేమో ఈ ఎగ్జైట్మెంట్ని కావాలని ఇంకా వచ్చేసి టైం తీసుకొని ఇంకా ఎక్కువ లాగుతాను మీ పేషెన్స్ ని చెక్ మర్చిపోయినట్టు, అసలు ఏం గుర్తులేనట్టు. తన బర్త్డే ఒకసారి పెళ్ళైన తర్వాత ఫస్ట్ బర్త్డే తంది. తను అంటే రేపు బర్త్డే అనగా ఇవాళ నుంచే తనకి వచ్చేసి ఫుల్ ఏదో ఒక ఎగ్జైట్మెంట్, తనకి ఏదో ఒక సడన్ సర్ప్రైజ్ అయిపోతానని చెప్పి ప్రిపేర్ అయి ఉందన్నమాట. నేను తన ఎగ్జైట్మెంట్ చూసి ఆ షాక్ చేద్దామని నైట్ 12 o'clock కూడా నేనేం విష్ చేయకుండా అలా నార్మల్గా ఉన్నాను అనమాట. ఇవాళ ఏం తెలుసా, ఏంటి ఇవాళ అన్నాను, కొంచెంసేపు గుర్తులేదు కదా సైలెంట్గా పడుకుంది. మళ్ళీ కొంచెంసేపు ఏం గుర్తులేదు, నేనేమో చాలా ప్రాక్టికల్గా ఏంటి అని అడుగుతున్నాను. వాళ్ళ నా ఓ అవునా నీ బర్త్డేనా, సారీ అయినా రేపే కదా నీ టైం ఏంటి, బట్ పుట్టిన టైం ఏంటి, నెక్స్ట్ డే అది. సో నెక్స్ట్ డేనే విష్ చేయాలి, ఇప్పుడు ఎందుకు విష్ చేయాలని చెప్పేసి మరి సరే ఎనీవే హ్యాపీ బర్త్డే అని చెప్పి పడుకున్నాం. తర్వాత నెక్స్ట్ డే వచ్చి నార్మల్గా ఉన్నాను, విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి నార్మల్గా ఉన్నాను. అసలు తనకి ఫస్ట్ ముందు నైట్ జరిగినదే ఒకటి ఇరిటేటింగ్ ఉంది, ఇంకా దీనిపైన నేను వచ్చేసి ఇంకా కేర్లెస్గా ఉన్నాను నెక్స్ట్ డే. సో ఈవినింగ్ దాకా వెయిట్ చేసిన తర్వాత నేను డ్రెస్ తీసుకొని బయటికి ఎక్కడ వెళ్దామన్నా ఏం వెళ్తాం బయటికి అనేసి అలా అనుకుంటున్నాను. తర్వాత సరే డ్రెస్ అయినా తీసుకుందామని చెప్పి ఊరికే బయలుదేరామన్నమాట. అక్కడ అది కూడా 10 సార్లు రిక్వెస్ట్ చేసి, నా బర్త్డేకి ఇంతవరకు కొత్త డ్రెస్ కొనుక్కోకుండా ఎప్పుడు లేదు, నాకు డ్రెస్ అన్నా కొనివ్వండి అంటే హి టుక్ మీ అవుట్. సరే తీసుకొని వెళ్ళేటప్పుడు డ్రైవింగ్ లో ఏదైనా ఎగ్జైట్మెంట్ లైఫ్ లో ఉండాలి అని నాకు క్లాస్ దిగుతుంది, కొన్ని ఎమోషన్స్ ఉండాలి, చేయాలి. నేనేమో ఏముంటుంది మాక్సిమం అయితే ఇది ఎంజాయ్ చేస్తాము, బట్టలు ఎప్పుడైనా కొంటాము, ఏముంది ఇంట్లో అలాగే వెళ్తున్నాను. తర్వాత అక్కడ బట్టలు తీసుకుంది అయిపోయింది, మళ్ళీ ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత సరే మా అమ్మ కూడా ఉండారు అప్పుడు. సరేలే ఇక్కడ బయటికి వెళ్దాను ఊరికే డిన్నర్ చేద్దామని చెప్పేసి చెప్తే తనేమో పర్వాలేదు ఇంట్లోనే ఉండాలి, పర్వాలేదు ఏముంది వెళ్ళొద్దాం అందరూ ఉన్నాం కదా వెళ్ళొద్దాం. లేదు బట్ దట్ హీ ప్రామిస్డ్ ఆ రోజు నైట్ డిన్నర్ కి మాత్రం తీసుకెళ్తా అన్నారు. బట్ అది కూడా మర్చిపోయినట్టు హీ వాజ్ లైక్ ఈ రోజు నా డిన్నర్ అన్నట్టు అలా పొద్దు నుంచి బిహేవ్ చేస్తున్నారు. సరే ఈవినింగ్ ఇంకా వెళ్దామంటే ఇంకా అప్పుడు లాస్ట్ అప్పుడప్పుడు రెడీ అయినట్టు ఇంకా రెడీ అయ్యి ఇంకా వెళ్ళామన్నమాట. వెళ్ళి అక్కడ కూర్చోన్నాము, ఒక రెస్టారెంట్లో కూర్చొని చేస్తున్నాం. సడన్గా ఎంటర్ అయ్యారు మొత్తం ఫ్యామిలీ ఫ్రెండ్స్, తన ఫ్యామిలీ అందరూ ఎంటర్ అయ్యారు అనమాట. సో ఇది వచ్చేసి 1 week ముందే మొత్తం నేను ప్లాన్ చేస్తాను. నేను అది తనకి అది సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను. తనకి ఇంకా వచ్చేసి అది వచ్చే హ్యాపీనెస్ ఇంకా బాగా పెయిన్ చూపించి సైకోలాగా లేదు అంటే హర్ట్ అయిన మాట వాస్తవమే. అంటే కొంచెం నేను కానీ నిజమే కదా, గిఫ్ట్ ఇవ్వకపోయినా ఫస్ట్ విష్ వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు లేడీస్ మాక్సిమం. అండ్ అక్కడ వచ్చి బాగా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. అయిపోయింది. లాస్ట్లో వచ్చి ఒక ఆ రెస్టారెంట్ తరఫు నుంచి ఒక గిఫ్ట్ వచ్చింది తనకి. ఆ గిఫ్ట్ సరే ఓపెన్ చేయని సరే ఇలా ఓపెన్ చేసిన ఎగురుతుంది. అది ఇంకా నేను ఉట్టి కవరే తీసాను, బాక్స్ లోపల ఏముంది కూడా చూడలేదు. బట్ ఆ కవర్ తీస్తే నాకు తెలుసు ఓన్లీ మన ఫెదర్ టచ్ గోల్డ్కి ఆ స్పాంజ్ బాక్స్ లాగా ఒకటి వస్తుంది అనమాట. సో ఆ బాక్స్ చూడగానే ఇది రెస్టారెంట్ వాళ్ళు ఇవ్వలేదు, దానికి ముందే ఐ వాజ్ లైక్ వెరీ ఫాండ్, చాలా నచ్చింది అని చెప్తుండేను తనకి. సో హీ గాట్ దట్ ఫర్ మీ. సో అది చూడగానే ఐ వాజ్ జంపింగ్. సూపర్. మీరు అలాంటి సర్ప్రైజ్ ఏమి ఇచ్చారు? దాని తర్వాత ఇంకా
అంటే ఇచ్చేస్తే అయిపోతే ఎప్పుడన్నా నా గురించి ఏమైనా అంటే బ్యాడ్గా ఉంటే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా వింటారు. అది ఇంత చేసి బయటకు వచ్చిన తర్వాత మీకు తెలియాలి కదా ఎఫెక్ట్స్ కూడా. కంటిన్యూ. ఆ తర్వాత ఏం చేశారు? దాని తర్వాత చెప్పాను, అందుకే మనిషి అనేది ఎప్పుడు పేషెన్స్ ఉండాలి, తొందరగా వచ్చేసి రియాక్ట్ అవ్వకూడదు, దీని వెనక ఒకటి ఉంటుంది అని ఆలోచించాలి. అలా నేను వన్ వర్డ్ లో క్లాస్ పీకాను, 48 hours క్లాస్ నాకు పీకాను. 48 hours టార్చర్ పెట్టి అంటే విష్ చేయకుండా ఏం చెప్పకుండా దాని తర్వాత. కానీ అమ్మాయిలకి అలా చెప్పడం కూడా డేంజర్, ఎందుకంటే ఎప్పుడైనా ఎక్కడైనా టైం దొరకపోద్దా ఈ వన్ వర్డ్ కి తగ్గ రివెంజ్ ఇంకొక దగ్గర ఎప్పుడైనా మనం అండర్లైన్ చేసి చూపించావా అని ఉంటుంది. మీరు ఎప్పుడు మర్చిపోకుండా ఉంటారా? మీరు ఇంకా బిజీ అయిపోతే? లేదు, అంటే మర్చిపోతారు. హీస్ వెరీ బ్యాడ్ విత్ రిమెంబరింగ్ డేట్స్. అది ప్రూవ్ చేశాను నేను బిగ్ బాస్ హౌస్ లో. నేను విష్ చేశాను, నేను అసలు మాకు డేట్స్ ఏమీ గుర్తు లేకుండా. నేను ఈయన నా బర్త్డే మర్చిపోతారేమో, అసలు మామూలుగానే మర్చిపోతారు. బిగ్ బాస్ లో ఉంటే డేట్స్ కూడా తెలీదు, అసలు బర్త్డే కంప్లీట్ గా మర్చిపోతారేమో అని. ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్. మంచి నాకు ఒక మంచి ఆపర్చునిటీ పర్లేదులే సార్, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకుంది. కరెక్ట్ గా తారక్ వచ్చి ఒక 5 minutes ముందే ఆ రోజు నాకు 20th గుర్తొచ్చింది. నాకు అమ్మో వదిలింటే మిస్ అయిపోయేవాడిని. ఆ డేట్ దాకా నేను క్యాల్కులేట్ చేసుకుంటున్నాను డేట్స్ ని. మర్చిపోతాడ వాళ్ళ డేట్ ఇదేనా, వాళ్ళందరూ వచ్చేసి థింక్ చేస్తుండే కరెక్ట్ క్యాల్కులేట్. ఇది గుర్తు పెట్టుకోవడానికి నేను ఏం చేశాను, నేను మన సోప్స్ ఉంటాయి కదా ఒక బాక్స్లో వస్తే దాన్ని ఓపెన్ చేసి కెమెరాకి ఎక్కడ దొరకకుండా చిన్నగా రాసి పెట్టుకున్నాను డేట్స్, కట్ చేస్తూ. ఒకసారి మైక్ నుంచి అనౌన్స్మెంట్, మీరు దాచిపెట్టుకున్న క్యాలెండర్స్ పేపర్లు అన్ని మాకు తిరిగి ఇచ్చేయండి. అందరూ ఒకరికి చూసుకున్నాను, ఏముంది మన నా దగ్గర ఉంది. బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే తారక్ గారు ఆ రోజు రాగానే హీ వాజ్ లైక్, ఆగండి ఫస్ట్ నేను మధుకి విష్ చేస్తాను, తర్వాత మీరు ఏమైనా చెప్పండి అని విష్ చేశారు. సో వెరీ హ్యాపీ. ఓకే కూడా అంటే బిగ్ బాస్ టైంలో మేము చూసి ఉన్నాము, ఎందుకు ఒక 2-3 times బాగా సీరియస్ అయిపోయారేంటి అంటే మధుర్ మిస్ అవుతున్నామన్న కోపం అక్కడ చూపించేసే వాళ్ళ మీరు? లేదు అది ఏంటంటే ఎప్పుడన్నా వేరేలాగా చూపించేవారేమో. లేదు అది వచ్చి నేను అప్పటికి వాటర్ ఇష్యూ అయితే అది 3rd time నేను సిరీస్ అయింది. ఫస్ట్ 2-3 సార్లు చెప్తాను నేను, వాళ్ళు రియాక్ట్ అవ్వకపోతే అప్పుడు నాకు కోపం వస్తుంది, ఇంకా నేను తిట్టేస్తాను. వాళ్ళ లైన్కి వచ్చేదాకా తిడుతూనే ఉంటాను నేను. సో అది అవుట్ ఆఫ్ కంట్రోల్. నిజంగా వాటర్ ఇష్యూలో మాత్రం నాకు, ఎందుకంటే చాలాసార్లు చెప్పాము వాటర్ అలా ఉంది చూసుకోకుండా, ఇంకా అదే ఆ వర్డ్సే నేను ఏం యూజ్ చేస్తానో అవే నిజంగా ఏం చెప్పాలనుకున్నాను. ఓకే మధు, మీకు నచ్చిన ఫేవరెట్ ఫుడ్ కాకుండా శివ్ బాలాజీకి నచ్చిన ఫేవరెట్ ఫుడ్ ఏంటి? చాలానే ఉన్నాయి. అంటే నేను మన ఇంట్లో కుక్ చేసేవైతే పప్పుచారు, ఫిష్ ఫ్రై చాలా ఇష్టం. అండ్ తనకి కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి, ఇడ్లీ చికెన్ పులుసు, దోశ చికెన్ పులుసు, అన్ని కాంబినేషన్స్ కంపల్సరీ. లేదంటే ఆ రోజు నాన్ వెజ్ తినట్లేదు అంటే ఇడ్లీ, చట్నీ, పొడి, నెయ్యి అన్ని. సో హీ లవ్స్ ఫుడ్. ఓకే. అండ్ అంత స్పెసిఫిక్గా కాకుండా మన ఏదన్నా చాలా అందంగా అండ్ చాలా టేస్టీగా చేసి పెడితే అది నడిచేది, ఈదేది, ఎగిరేది ఏదైనా తినేస్తారు. తన ఫేవరెట్ హాలిడే స్పాట్ ఏంటి? హోమ్ ఆర్ మా ఫామ్. ఓకే, హోమ్ ఆర్ ఫామ్. సూపర్ రాసా. ఓకే, సో తనకి బాగా నచ్చిన వ్యక్తులు ఎవరు? మీరు కాకుండా, హిట్ లిస్ట్లో మీ పేరు కాకుండా. నాన్నగారు అంటే చాలా ఇష్టం, అమ్మ అంటే చాలా ఇష్టం, పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం, అండ్ వెంకటేష్ గారు అంటే చాలా ఇష్టం. అంటే ఇండస్ట్రీ వాళ్ళ గురించి. ఓకే. గోకుల్, డామినిక్ వాళ్ళందరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సో దెర్ ఇస్ ఎ లిస్ట్ ఆఫ్ పీపుల్. ఆ మధ్యలో నేను కూడా ఇష్టం. నేను అందుకే అన్నాను హిట్ లిస్ట్లో ఫస్ట్ మీ పేరు చెప్పకుండా అని. సో ఎప్పుడైనా శివ్ బాలాజీ గారు సినిమా హడావిల్లో కానీ లేదంటే ఇంకేదైనా ఇంట్లో ఎంత సెలబ్రిటీస్ అయినా కూడా ఫ్యామిలీలో వచ్చే కొన్ని ఎమోషన్స్ ఆటోమేటిక్గా ఉంటూనే ఉంటాయి, చిన్న తగాదల్లో అవుతుంది నాకు. అలా ఏదైనా సందర్భంలో ఎక్కువ బాధపడిన సంఘటన ఏదైనా ఉందా? మీకు బాగా గుర్తున్న సంఘటన ఏంటి? అంటే తన కోసం మా కోసం బాధపడరు, జనరల్ పబ్లిక్ కోసం ఎక్కువ బాధపడతారు. లైక్ రియల్లీ నాకు కూడా అనిపిస్తుంది, మన వాళ్ళు కాని వాళ్ళ కోసం ఒక మనిషి, నాకు ఫస్ట్ టైం అది చూసినప్పుడు ఒక మనిషి వేరే ఒకరి కోసం ఇంత, అంటే ఇప్పుడు నేను లవ్ చేస్తున్నానంటే ఐ కెన్
హ్యావ్ ద ఫీలింగ్స్. బట్ ఏ సంబంధం లేకుండా ఒక మనిషి కోసం ఒక మనిషి ఇంత బాధపడతాడా అనేది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను నేను. సో దట్ ఈస్ దేర్. అది ఏదో ఒక షూటింగ్ జరిగేటప్పుడు ఎవరినో ఏదో అన్నారు, విచ్ ఇస్ నాట్ ట్రూ. బట్ వాళ్ళు ఏంటంటే డబుల్ ఫేస్డ్ గా ఆ ముందు చాలా బాగా మాట్లాడుతున్నారు ఆ వ్యక్తితో, వెనక వేరేలాగా మాట్లాడుతున్నారు. సో ఈ వ్యక్తిని ఆ ఇంకొక వ్యక్తి ఇలా ముందు ఒకలాగా వెనక ఒకలాగా మాట్లాడుతున్నారు అన్న దీనికి ఈయన చాలా బాధపడ్డారు. దట్ ఈస్ లైక్. మధు గారు, అలాగే ఆయన బాగా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఏంటి? మధు ఐ లవ్ యూ అని గట్టిగా హగ్ చేసుకొని నేను ఇది సాధించాను అని చెప్పి ఆయన ఓవర్ ఎమోషన్ అయిన ఓవర్ ఎమోషన్ అవ్వరు, యాక్చువల్గా వెరీ కంపోజ్డ్ అండ్ వెరీ కామ్ పర్సన్. ఓవర్ ఎమోషన్ అవ్వరు కానీ ఓవర్గా కోపడుతూ ఉంటారు కదా జనాల మీద. అది కూడా రీజన్ ఉంటేనే. ఇట్స్ లైక్ ఏం రీజన్ లేకుండా కొంతమంది జస్ట్ టు షో దేర్ పవర్ కొంతమంది కోపడతారు డామినెంట్ అని చూపించుకోవడానికి. బట్ తను ఎంత హంబుల్ ఎంత గ్రౌండెడ్ ఉంటారో ఒక ఇష్యూ ఏదైనా జరిగినప్పుడు అంత అగ్రెసివ్ అవుతారు. సో దట్స్ వై ఐ కొన్ని క్వాలిటీస్ చాలా అడ్మైర్ చేస్తాను నేను. సో అందులో కోపం, ఆ వ్యాలిడ్ రీజన్ కి కోపం కూడా ఒకటి. అండ్ బట్ అదేంటంటే కొంచెం మనకి తెలియనప్పుడు, ఆ వ్యక్తి గురించి తెలియనప్పుడు మనం జడ్జ్ చేయాలన్నప్పుడు మనకి రాంగ్ గా అనిపించచ్చు, అంత ఎక్స్ట్రీమ్ ఎమోషన్. ఓకే, సో మళ్ళీ ఒకసారి బిగ్ బాస్ లో మేము ఆర్యా మూవీ చూసినట్టుగా ఉందన్నమాట. అది నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్తున్నాను. ఐ విష్ తను వచ్చేసి చందమామలో లాగా చాలా సాఫ్ట్ గా, చాలా కదా ఆ మూవీ చూసి ఎంత మంది అమ్మాయిలు పాపం తప్పుగా అర్థం చేసుకున్నారు. శుభలజీ మంచి అబ్బాయి, ఇలాంటి అబ్బాయే రావాలి అలా మామూలుగా విష్ చేస్తాం కదా, సో అలా ఉంటే బాగుంది అనుకున్నాం. కానీ కంప్లీట్ ఆర్య అయ్యేసరికి ఐ వాజ్ లైక్ అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు లైక్ ఆర్యాలో హీస్ ఎ నెగటివ్ రోల్, బట్ ఇందులో ఏంటంటే గుడ్ పర్సన్ విత్ కోపం, వ్యాలిడ్ కోపం. ఓకే, సో చందమామలో ఏమైనా కష్టపడ్డారా అలా అమాయకంగా నటించడానికి? అది కూడా నా క్యారెక్టర్ అండి, కానీ మీరు చూడట్లేదు. ఒకసారి మా కోసం మీరు సీరియస్ గా ఫేస్ పెట్టి చూపించండి. ఎందుకు అదే వేస్తారు మీరు? జస్ట్ యాక్షన్ కోసం అంతే. సో టు ఫినిష్ యువర్ క్వశ్చన్, ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ అనేది కొంచెం కష్టమే. అది దట్ విల్ బి లైక్ ఫర్, ఇప్పుడు మీరు అన్నారు కదా సడన్ గా ఐ లవ్ యూ అని ఎక్స్ప్రెస్ చేయరు తను అంత ఈజీగా. చాలా రొమాంటిక్గా ఐ లవ్ యూ అని చెప్పడం అవన్నీ జరగవు. బట్ ఒకసారి జస్ట్ మేము అందరం కలిసి ఒక ఫ్రెండ్స్ ఇంటికి భోజనానికి వెళ్ళాము. అక్కడ భోజనం అయిపోయాక జస్ట్ కూర్చోన్నాం. నాకు ఈయన వాటర్ తాగలేదు అని అనిపించింది అనమాట. సో వెళ్ళి వాటర్ తీసుకొచ్చి వాటర్ అని ఇచ్చాను. అది తీసుకుని ఐ లవ్ యూ మధు అని. సో అంటే విచ్ ఆర్ లైక్ వెరీ సింపుల్ అండ్ వెరీ స్మాల్ థింగ్స్. హి నెవర్ సేస్ అదర్వైజ్ ఐ లవ్ యూ అనేది చాలా రేర్ గా చెప్తారు. ఓకే, అలా మీ మధ్యలో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటి? ఏముండదు, కొంచెం కేర్ఫుల్గా అలర్ట్గానే ఉంటాము. ఇద్దరు ఉండేటప్పుడు అయితే అలర్ట్గానే ఉంటాము, కానీ నేను కూడా ఉన్నప్పుడే నాకు ఎక్కువ కామెడీ నేనే చేస్తాను. మీకు మీరే చేసుకుంటుంటారు? నాకు నేనే చేసుకున్న కామెడీ అయితే ఉంది, ఇద్దరు కలిపి అయితే లేదు, నాదైతే ఉంది. అంటే ఇది ఎన్నిసార్లు అనుకున్నా కూడా, ఎంతమందికి చెప్పినా కూడా అసలు అలా కూడా ఉంటారని అనిపిస్తుంది. అవునా? ఏమైందంటే నాకు వచ్చి నేను ఒక మ్యారేజ్కి వెళ్తున్నాను, నీకు తెలుసు చెప్పాను కదా, ఒక మ్యారేజ్కి వెళ్తున్నా, ఫ్రెండ్ మ్యారేజ్. సో నేను వెళ్ళి కార్ పార్క్ చేశాను, మొత్తం కొంచెం దూరంలో ఉంది. సరే పార్క్ చేసుకొని నడుచుకుంటూ వెళ్ళాను. వెళ్ళేటప్పుడు రండి సార్ అని పిలిచి అందరూ హ్యాపీగా పిలుచుకుంటూ వెళ్ళిపోయారు. డైరెక్ట్గా డయాస్ దగ్గర దాకా, అంటే కొన్ని పూజలు ఉంటారు కదా, అక్కడ దాకా తీసుకొని వెళ్ళిపోయి ఇలా చూస్తే అప్పుడు ఫోటో చూసిన అమ్మాయి ఈ అమ్మాయి కాదే అనుకున్నాను. తర్వాత నా ఫ్రెండ్ని చూస్తే వీడు కాదే నా ఫ్రెండు, ఎక్కడికి వచ్చాను నేను. ఇప్పుడు వాళ్ళకి శివబాలు తెలుసు కాబట్టి రాండి తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏంటది కన్ఫ్యూజన్. 1 సెకండ్ మెల్లిగా అలా వెళ్ళాను. నేను ఫోన్ చేశాను, ఎక్కడ కరెక్ట్ చూస్తే ఈ మండపం ఆనుకొని ఉంది. ఈ మండపం వెళ్ళిపోయి ఈ మండపంకి వచ్చేసాను నేను. సో వచ్చి ఇప్పుడు ఎలా మేనేజ్ చేసి బయటికి వెళ్ళేది అని చెప్పి మెల్లిగా ఫోన్ తీసుకొని అలా వెళ్ళిపోయాను నేను. ఇప్పుడు దాకా నాకు తెలిసి మేబీ ఇంటర్వ్యూ చూస్తే వాళ్ళకి అర్థం అవుతాయేమో, కానీ ఫొటోస్లో వీడియోలో ఉండి ఉంటాను. బట్ ఎవరి తాలకు వచ్చాను మాత్రం వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటారు. అంటే పెళ్లి కూతురు వాళ్ళు తప్పించుకోవడానికి చెప్తూ ఉంటారు. ఎవరి తరపున అంటే పెళ్లి కొడుకు వాళ్ళకేమో పెళ్లి కూతురు తరపున, పెళ్లి కూతురు వాళ్ళకేమో పెళ్లి కొడుకు తరపున చెప్తుంటారు. ఇప్పుడు నేను ఎవరి తరపున చెప్పినా ఏ పర్లేదు ఒకసారి నాకు పరిచయం చేయవా అనేసి వాళ్ళే వస్తారు డైరెక్ట్ గా. అవును, అలా దొరికిపోతాను నేను. ఓకే, సో ఇప్పటి వరకు మధురు మాత్రమే వరుసగా ఎందుకు క్వశ్చన్స్ అడిగానంటే మీకు మెమరీ కొంచెం ఆవిడ గుర్తు చేసుకోవడానికని మీకు టైం ఇచ్చా. ఇప్పుడు మీరు చెప్పండి, మధుకి బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి?
మధుది వచ్చి స్పెసిఫిక్గా ఏం లేదండి. మీరు ఏం చేసి పెట్టినా తిడుతుందా? ఆటోమేటిక్ ఆమ్లెట్ అంటే నేను చేసే దీంట్లో అయితే తనకి నేను చేసే వింగ్స్ బాగా ఇష్టం, మెక్సికన్ వింగ్స్. ఓకే కదా, అది కరెక్ట్ అయినా చెప్పింది. పాస్ మీరు అందుకనే మీరు అలా మళ్ళీ చెక్ చేసుకోకూడదనే నేను అడుగుతున్నాను అనమాట. మీరు చెప్పిన తర్వాత అవి నిజంగా కాదు అవునో కాదో ఇంటికి వెళ్ళాక చెప్తారు. ఓహో, మీరు అలా పెట్టారా? మరి రాంగ్ ఆన్సర్ ఇస్తే నేను అన్ని కరెక్ట్ ఆన్సర్స్ చెప్పాను, మీరు మట్టుకు తను అన్ని కరెక్ట్గా చెప్పేసి నేను కూడా కరెక్ట్గా చెప్పేస్తాను. అయితే ఓకే రైట్. తనకి ఇష్టమైన ఫేవరెట్ హాలిడే స్పాట్ ఏంటి? సేమ్ హోము ఫాము. ఓకే, సో నెక్స్ట్ ఇంకా తనకి బాగా ఇష్టమైన ఫామ్ కంటే కూడా హోమే ఫస్ట్, తర్వాతనే ఫామ్. ఎందుకంటే ఫామ్కి వెళ్తే ఎక్కువ పని చేయాలి. అవునా? బికాజ్ ఇక్కడ నాకు కన్వీనియంట్ గా అంత హెల్ప్ ఉంటారు, అక్కడ హెల్ప్ తక్కువ. అండ్ ఫామ్ కి వెళ్తే మామూలుగా ఇక్కడ మేము ఇద్దరే కదా, వెళ్తే మొత్తం అందరం ఫ్యామిలీ వెళ్తాం అనమాట. సో అందరికీ నేనే వంట చేసి పెడతాను, అన్నీ నేనే చూసుకుంటాను. అండ్ అక్క అమ్మ అందరూ హెల్ప్ చేస్తారు. బట్ అది పని ఎక్కువ అంటే ఓకే అలా అనమాట. ఓకే, అందులో కూడా అందరూ ఉంటారు కాబట్టి ఎంజాయ్ చేస్తారేమో మధు. సో బాగా తనకి ఇష్టమైన వ్యక్తులు ఎవరు? శివబాలాజీ, మీరు కాకుండా శివబాలాజీ. లిస్ట్ మొత్తం మీ పేరే ఉంటుందా? ఇది మరి దాన్ని పాపం ఆవిడ ఎన్ని పేర్లు చెప్పారు మీకోసం, తన పేరు కాకుండా. బేసిక్ తన ఇది ఆప్షన్ అంతే, లేకపోతే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అన్న అక్క, వాళ్ళ మదరు, నెక్స్ట్ మా అమ్మ, తమ్ముడు, ఇలా ఉంటుంది. ధన్విన్ గగను అది ఇంకా నేను లేకుండా ధన్విన్ గగన్ అది సపరేట్ చెప్పాలా మళ్ళా? ఓకే, తను ఎప్పుడైనా కోపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. అవునా? సో సాడ్ మధు. అప్పుడు మీరు వెంటనే కోపడిన తర్వాత కూడా నాకు తెలిసి మీరు ఆవిడ చెప్పేశారు కూల్ చేయడానికి, అలా ఏముండదు, దాన్ని ఆటోమేటిక్గా మీరు మర్చిపోయి మళ్ళీ నార్మల్గా ఆవిడతో మాట్లాడేస్తారని. అలా ఎలా పాపం ఆవిడ తీసుకున్నారు? యాక్చువల్గా నేను కోపడితే నన్ను నవ్విచ్చేస్తారు. ఓకే, అంటే కొంతసేపు ఓకే ఏదో చెప్తుంది అని, ఎందుకో కోపడుతుంది అని సైలెంట్గా ఉంటారు, దాని తర్వాత డైల్యూట్ చేసి నవ్విచ్చేస్తారు. ఓకే, అది కోపం అనేది నేను చెప్తాను కదా, అది ఒక ఎమోషన్. మనం జస్ట్ మాటల్లో కూడా ఏదైనా నచ్చకపోతే విసుక్కోవటం, కోప్పట్టడం, ఇది ఆల్మోస్ట్ లైక్ సేమ్ ఫ్యామిలీస్. అండ్ నా ఎక్స్ట్రీమ్ యాంగర్ నేను చూపించలేను, నాకు ఎక్స్ట్రీమ్ యాంగర్ వస్తే ఏడ్చిస్తాను. ఓకే, అవును, చాలా మంది ఆడపిల్లలకు ఉండే ఒక సహజ లక్షణం అనమాట. అది పీక్ స్టేజ్ కి వెళ్ళిపోయిందంటే ఆటోమేటిక్ గా కామ్ మొగాలు కూడా ఉంటాయండి, మొగాలు కూడా ఎక్స్ట్రీమ్ వెళ్తే ఏడుస్తారు తెలుసా మీకు? ఏం ఏడవరు మీరు మీలాగా? అంటే నేను చెప్పాను నాది వేరు, నాది కోపం ఫస్ట్. కాదా? అంటే ఎమోషన్స్ నవరసాల్లో ఇది ఒక రసము, ఆ ఏడుపు కూడా ఒక రసం. మాకు ఒక్క రసం చూపించమని అడుగుతున్నాం ఇందాక నుంచి. నవ్వుతున్నాను కదా, హాస్యం నవ్వుతున్నాను. మీకు అతనే కావాలంటే నేనేం చేయలే. మాకు హాస్యం కాదు, రౌద్రం కావాలి. మాకు రౌద్రం కావాలి. అదండి, అది ఒక ఎమోషన్, దాన్ని ఫోర్స్ఫుల్ గా ఎన్నిసార్లు క్వశ్చన్స్ అడుగుతావు. యాంకర్ మీద కోపడ్డ శివబాలాజీ 10 ఎన్నిసార్లు ప్రోమోలో. సూపర్. సో ఎప్పుడైనా మధు మీ దగ్గర బాధపడిన సంఘటన ఏదైనా ఉందా? ఎప్పుడైనా ఎమోషనల్ గా ఫీల్ అయ్యి, అంటే సంఘటన అనేది ఇద్దరి మధ్య అని కాకుండా తన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ, లేదంటే తను ఇంకేదైనా దానికి హెల్త్ ప్రాబ్లమ్ సంబంధించి కానీ అలా ఏదైనా? మధు యాక్చువల్గా నేను తిడితేనే బాధపడుతుంది తప్ప, యాక్చువల్గా తన సైడ్ అయితే తను చాలా కంపోజ్డ్, చాలా మెచ్యూర్డ్, నాకంటే మెచ్యూర్డ్ ఆలోచనలో. నేనైతే ఒక్కొక్కసారి నేను ఎమోషనల్గా నేను వచ్చేసి బస్ట్ అవుట్ అంటే మళ్ళీ కోపానికి వెళ్ళొద్దు, అంటే ఏమారిపోవడం ఛాన్సెస్ కూడా ఉంటాయి. నేను అంటే వాళ్ళ ఫీలింగ్స్ చూసి నేను చాలా వరకు ఏమారేది కూడా ఉన్నాయి ఆ హెల్ప్ని ఒక దీంట్లో. తను అలా కాదు, తను చాలా డెప్త్గా ఆలోచి లేదు ఇతను కరెక్ట్ కాదని కూడా చెప్పేస్తారు ఒక్కొక్కసారి. ఓకే, తను కాదనక నేను అవుటర్ వే వెళ్ళి చేశాను నేను చెప్తాను నేను. అప్పుడు చూస్తే కరెక్ట్గా వచ్చేసి వాళ్ళు ఏమార్చిన ఉంటారు, అలాంటివి కూడా ఉన్నాయి. సో ఎక్కువ ఈ డబ్బు విషయంలోనే ఎక్కువ అలా మారిపోతారు, లేకపోతే ప్రాబ్లం లేదు. సెంటిమెంట్స్ పెట్టేసి. చాలా మంది స్టార్స్ తో మీరు చేశారు కదా, మీ కో స్టార్స్ తో మీకు బాగా మంచి క్లోజ్నెస్ ఉండింది ఎవరితో? అంటే మీ ఫీలింగ్ ఎలా అనిపించేది? మంచి పెద్ద పవన్ కళ్యాణ్ గారితో చేశారు, మిగిలిన వీళ్ళందరితో తోటి బాగా మంచి, అంటే అన్నవరం కంటే కాటమరైడ్లో మంచి క్లోజ్నెస్ ఉండింది. అంటే సరదాగా జోకులు వేస్తూ చాలా విషయాలు మాట్లాడుతూ. కళ్యాణ్ గారిని మనం యాజ్ ఎ ఫ్రెండ్ గా తీసుకోవడానికి పర్సన్ గా వి కాంట్ అడ్రెస్. అంటే
మనకి మనం గౌరవించే మనం ఇష్టపడే ఒక వ్యక్తితో మనం వర్క్ చేయడమే ఇస్ అ బిగ్ డ్రీమ్ కమ్ ట్రూ మనకి. సో వర్క్ చేయడం మళ్ళీ ఆయన పక్కన కూర్చొని ఆ టైం స్పెండ్ చేయడం అనేది అది ఇంకో ఎక్స్ట్రీమ్. ఎందుకంటే మిగతా ఆర్టిస్టులు అందరూ యాక్చువల్గా నన్ను తిట్టేవాళ్ళు కూడా, నీకు మాత్రం ఇంత ఛాన్స్ ఉంది, ఎంత బాగుంటుంది, నాకు కూడా పక్కన వచ్చి కూర్చొని మాట్లాడు వెళ్ళి మరి భయం. సో అలా ఆ వాల్యూస్ ఆయన ఇచ్చారు కాబట్టి నేను కూడా కొంచెం ఓపెన్గా మాట్లాడటం అలా జరిగింది. వెంకటేష్ సార్ కూడా అలాగే ఎక్కువ స్పిరిచువాలిటీ వాటి గురించి ఎక్కువ మాట్లాడతారు, ఆయన ఎక్స్పీరియన్స్ ఎక్కువ మాట్లాడతారు. తర్వాత రాజీవ్ కనకాల ఆల్మోస్ట్ నా ఫ్రెండ్ లాగానే తను. ఇంకా నరేష్ తోటి మంచి వెంకటేష్ సారు నరేష్ మన రవితేజ సార్ అయితే చాలా పీక్స్లో ఉండింది మా సంభో శిశంభో ఇదైతే. ఇంకా రియల్గా మేము ఏజ్ డిఫరెన్స్ లేదు, రవితేజ సార్ కూడా ఆల్మోస్ట్ ఫ్రెండ్ లాగానే ఆయన మాట్లాడేవాళ్ళు. అట్లీస్ట్ కళ్యాణ్ సార్ దగ్గరను వెంకటేష్ సార్ దగ్గర ఒక చిన్న గురువుని ఒక లెవెల్లో మీన్స్ ఫ్రెండ్ని తీసుకోలేము, ఒక మనకి ఒక సీనియర్ అనే రెస్పెక్ట్ ఇవి ఉండేది. బట్ రవితేజ సార్ ఏంటంటే కోతులు ఫ్రెండ్స్గా ఉంటే ఆయన కూడా వన్ ఆఫ్ ది నేను అదే అని చెప్పేసి ఆయన హైపర్గా మాట్లాడటం, జోకులు కొట్టడం ఇవంతా ఒక లెవెల్లో ఉండింది అది. బట్ ఈస్ వండర్ఫుల్ పర్సన్ రవితేజ సార్. ఏమని పిలుస్తారు మిమ్మల్ని రవితేజ గారు? బలిజీ నువ్వు ఏం తెలుసా? మిమ్మల్ని వెంకటేష్ గారు చిన్న అని పిలుస్తారా? యూస్ టు కాల్ మీ, పేరు పెట్టి అనేది లేదు. అప్పుడు ఏంటంటే సంక్రాంతి సినిమాలో మీరు చిన్నానా? సంక్రాంతి చిన్న, బట్ చిన్న అలా ఉండేది కాదు. శివ అని పిలుస్తాను, నాకు గుర్తుండే ఒక 2-3 సార్లు అలాంటిది. ఓకే కమియర్ అంటే ఎందుకంటే ఐ కాంటాక్ట్స్ డైరెక్ట్ అయిపోతాం మేము ఎప్పుడు. ఇప్పుడు సార్ అక్కడ కూర్చున్నారంటే ఒక చిన్నది ఉంటుంది కదా, ఇఫ్ యూ నీడ్ సంథింగ్ అనేది ఆయన చూస్తారు. ఇప్పుడు ఆయన ఇలా చూస్తారని వెంటనే తిరిగేస్తాను నేను. సో ఐ కాంటాక్ట్స్ చేస్తాను ఎప్పుడు. సో మీ ఇద్దరికి అలా పెట్ నేమ్స్ మీరేం పిలుచుకుంటారు? మీరేం పిలుస్తారు మధు? నేనేం పిలవను, యాక్చువల్గా ఏమిండి అనే పిలుస్తాను. బట్ ఒక్కొక్కసారి బబ్బీ అనేది తన చిన్నప్పటి నుంచి అంటే తనది ఎలా ఉంటుంది అంటే మిగతా వాళ్ళకి అడ్రస్ ఇప్పుడు వచ్చేసి నన్ను వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి శివ అని పిలుస్తారు. సో తన వాళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు శివ ఇక్కడికి వెళ్ళాడు, శివ వెళ్ళాడు తన అడ్రస్. అమ్మ వాళ్ళేమో నన్ను బబ్బీని పిలుస్తారు. సో అమ్మ వాళ్ళకేమో బబ్బీ ఇక్కడ ఉన్నాడు, బబ్బీ ఇప్పుడు ఇలా చేస్తున్నాడు, అలా అడ్రస్ చేస్తుంది అనమాట. అలా చేస్తాను. అలా కాకుండా ప్యాంపర్ చేసే విషయానికి వస్తే దేర్ ఆర్ నో లిమిట్స్ అన్నమాట. అంటే నేనే కొత్తగా వర్డ్స్ క్రియేట్ చేసుకొని అవి దానికి మీనింగ్ ఉండదు, ఏముండదు. అవి పిల్లల్ని కానీ ఈయనని కానీ నా ఇష్టం వచ్చిన వర్డ్స్ లో పిలిచేస్తాను. ఓకే, మీరేం పిలుస్తారు? నేను మధునే పిలుస్తారు. సో ఒకటే ఒక పేరు కదా. ఒక చిన్న జోక్ ఉంటుంది అనమాట, ఆయన ఎప్పుడు వాళ్ళ వైఫ్ని చిన్ను, బంగారం, లవ్లీ, హనీ అని పిలుస్తుంటే ఆహా ఇన్నేళ్ళైనా కూడా మీరు ఆవిడని ఒక్కసారి కూడా పేరు పెట్టి పిలకుండా ఎంత బాగా పిలుస్తున్నారంటే, నీ మొహం ఆవిడ పేరు మర్చిపోయి చాలా ఏళ్ళైంది, అది కవర్ చేసుకోవడానికి ఇన్ని పేర్లు పెట్టి పిలుస్తున్నానని పాపం చెప్తాడు. మీరు మర్చిపోకుండా ఒకటే షార్ట్ లో మధు అని లేదు, లైక్ అప్పుడప్పుడు కుట్టిమా అని పిలుస్తారు. ఓకే, సూపర్, నైస్ నేమ్, కొత్తగా విన్నాం కుట్టిమా పేరు. ఓకే, సో మీరు ప్రొడక్షన్లో కూడా ఉన్నారు కదా, ఎలా ఉంటుంది మీరు యాక్టింగ్ చేసే టైంకి ఇప్పుడు ఈ ప్రొడక్షన్కి వచ్చిన తర్వాత ఏమైనా హెవీ వర్క్ బర్డెన్, హెక్టిక్ బర్డెన్ ఏమైనా అనిపిస్తుంటుందా? 100% అది ప్రొడక్షన్ అనేది అంత ఈజీ కాదు. బట్ ముందే అనుకుంది ఏంటంటే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ అయిన తర్వాత కంటిన్యూ చేయాలి, మనం ఎప్పుడు ఆపకూడదు అనేది. సో ఫస్ట్ మూవీ రిలీజ్కి మాకు రిలీజ్ అంటే మూవీ మేకింగ్స్, మూవీ ప్యాటర్న్ అంతా బాగా తీస్తాం. ఎప్పుడు రిలీజ్ సెక్టర్లో వచ్చిందో చాలా దెబ్బతిన్నాం. అంటే ఏమార్చడాలు ఇవన్నీ అటు సైడ్ మాకు ఎక్స్పీరియన్స్ లేదు. ఈ డిస్ట్రిబ్యూటర్స్ని నమ్మి వాళ్ళ చేతికి ఇచ్చాము, అది చాలా పెద్ద మైనస్ అనమాట అది. సో నేను కరెక్ట్గా హ్యాండిల్ చేయలేదు రిలీజ్ టైం. టైమింగ్స్ కాదు, అండ్ వాళ్ళు డబ్బు కోసమే వాళ్ళు వచ్చేసి ఇలా చేశారు ఇక్కడ. అంటే వాళ్ళకేం లేదు, 1 లక్షలో 2 లక్షలో మిగులుతుంది దాంట్లో, దానికోసం ఎలాగైనా వచ్చేసి రిలీజ్ చేయించేస్తే చాలు అన్నట్టు వాళ్ళవి. ఇది మనకేంటే లాంగ్ టర్మ్గా మూవీని వచ్చేసి జాగ్రత్తగా ఆడియన్స్ దగ్గర చేర్చి మనం వచ్చేసి ఇంకా నెక్స్ట్ మూవీస్ చేయాలనేది ఆ మోటివ్ ఉండింది. సో వాళ్ళ మోటివ్లో వాళ్ళు పాస్ అయిపోయారు. నాకేంటంటే ఇది కాస్ట్లీ ఎక్స్పీరియన్స్ చెప్పొచ్చు నేను. సో నెక్స్ట్ మూవీ తీసేటప్పుడు మనకి ఈ ఎక్స్పీరియన్స్ తోటి జాగ్రత్తగా ఆలోచిస్తూ కేర్ఫుల్గా పెట్టుకుంటాం అన్నమాట. అంటే మంచి సర్కిల్ని పెంచుకోవాలి. ఓకే, అంటే అఫీషియల్గా మీకున్న టీం కాకుండా
మధు కూడా అందులో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు కదా మన సక్సెస్ వెనుక ఒక అమ్మాయి ఉంటుంది అని చెప్పినట్టుగా మీరు కూడా మీ సక్సెస్ కి సంబంధించి మధుని ఇన్వాల్వ్ చేస్తారు. ఆల్మోస్ట్ నేను అదే ఒకటే అంటాను నేను అందువల్ల చెప్పేటప్పుడు నాలో సగం మధు అంటాను. బికాస్ నా అన్ని థాట్స్లో తను ఉంటుంది. 100% ఇన్పుట్ అనేది తీసుకుంటాం. కొన్ని ఒక 15% చెప్పి నేను 75% అలా తీసుకుంటాను కదా, అవే ఫెయిల్ అవుతాయి. 50% అప్పుడు ఫెయిల్ అవ్వు. సో మీకు ఏది ఈజీగా అనిపించింది? యాక్టింగ్ చేయటం ఈజీనా లేకపోతే ఇది ఈజీనా? యాక్టింగ్ చాలా ఈజీ, ఎప్పటికీ యాక్టింగే ఈజీ. యాక్టింగ్ ఏముంది? అవును, యాక్టింగ్ అంటే మనం వి ప్లే న్యూ రోల్, చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. మనం దానికోసం ప్రిపేర్ అవుతాం. అది ఒకళ్ళు అప్రిషియేట్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ వెన్ యూ యూస్ టు టేక్ ద బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్, అవన్నీ మనకి ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. ప్రొడక్షన్ అనేసరికి ఇట్స్ టఫ్ జాబ్. ఇట్స్ డెఫినెట్లీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ, మనీ తోటి సంబంధించింది అది. సో హ్యూజ్ రెస్పాన్సిబుల్ అది. ఓకే. సో సాధారణంగా ఏదన్నా ఫ్రీ టైం ఉంది అనుకుంటే ఇద్దరు కలిసి వెళ్ళాలి అనుకునే ప్లేస్ ఏంటి? సో మీ ఫామ్ కాకుండా అంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ మీకు ఏవి నచ్చుతాయి? అవుట్ ఆఫ్ కంట్రీస్ ఏదైనా ఒకటే స్పెసిఫిక్గా ఇదేం లేదు. నాకైతే పర్సనల్గా అయితే ఈ సీ షోరు, ఫారెస్ట్ ఇలా ఇష్టం. తనకి ఎక్కువ షాపింగా? షాపింగ్ ఎక్కడైనా చేస్తాను, డజంట్ మ్యాటర్ వేర్. అంటే షాపింగ్ ఉండే ప్లేస్, షాపింగ్ ఉండే న్యూయార్క్ అలాంటివి ఎక్కడున్న షాప్స్ ఉండే ప్లేస్. వీళ్ళేమో ఖచ్చితంగా అసలు షాప్స్ లాంటి పేరు వినపడకుండా కనపడకుండా ట్రెక్కింగ్. లేదు, నా ఎక్కువ నేచర్ తోటి నాకు ఇష్టం స్పెండ్ చేయడం. ఓకే, అది కూర్చునంటే అది నాకు ఎక్కువ హ్యాపీనెస్ వస్తుంది. ఓకే. సో శివబాలాజీ గారు, ఫైనల్ గా ఒక్క ఇది ఎప్పుడు కూడా మధుకి మీరు ఐ లవ్ యూ చెప్పలేదు కదా, మాకు ఒకసారి రొమాంటిక్ గా ఒకసారి ప్రపోజ్ చేస్తారా? ఇవన్నీ బ్లాక్ మెయిల్ చేస్తున్నారండి. ఇంటర్వ్యూలో కూర్చోబెట్టేసి మీరు ఎప్పుడు ప్రపోజ్ చేయలేదు కదా, ఇప్పుడు ప్రపోజ్ చేయండి. ఒకసారి రొమాంటిక్ గా ప్రపోజ్ చేయండి, మేము చూస్తాం. అంటే కొత్తగా లవర్స్ నేర్చుకుంటారు. మోస్ట్ అన్రొమాంటిక్ ప్రపోజల్ చూస్తారు. ఐ కెన్ ప్రామిస్ యు దట్. సో అది కూడా మేము వేసుకుంటాం. మధు ఐ లవ్ యూ. థ్యాంక్ యూ అండి. అబ్బా, చూడండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉండే అబ్బాయిలకి ఫీల్ అవుతున్నారు, ఎప్పుడు అమ్మాయిలే ఫీల్ అవ్వరు. అసలు మామూలుగా కాదు. అసలు ఎలా ఉందంటే నైస్ టు మీట్ యూ, హలో బాగున్నారా, నేను బాగానే ఉన్నాను, ఓకే ఓకే నెక్స్ట్ మీటింగ్ లో కలుద్దామండి, ఇది ఇంతే సంగతులు. కెమెరాస్ పెట్టి ఇంతమంది ఉంటే వెళ్ళి ఇంకా యు కాంట్ ప్రపోజ్. మోస్ట్ కెమెరాస్ లేకపోయినా బాలాజీ గారు అలాగే చెప్తారని అన్నారు కదా, ఎందుకంటే సింపుల్ వాటర్ గ్లాస్ తీసుకుని ఆయన మధు థ్యాంక్ యూ అనే బదులు మధు ఐ లవ్ యూ అని చెప్పారంటే నో థ్యాంక్ యూ మామూలుగా చెప్పాం కదా, మన ఇంట్లో నీళ్ళు ఇస్తే థ్యాంక్ యూ చెప్తూ కూర్చుంటాం ఆ రోజు, లేదు కదా. బట్ కానీ ఆ రోజు పాప మనకి ఎంత నీడో ఆ వాటర్ కదా, నోట్లోంచి ఐ లవ్ యూ వచ్చింది. అంటే ద వే ఆఫ్ అందులో ద అండర్ లైన్ చేయాల్సింది వచ్చేసి నన్ను ఇంత అర్థం చేసుకున్న వైఫ్ అన్న ఒక ఎక్స్ప్రెషన్ లో ఐ లవ్ యూ అన్న థాట్ వచ్చింది. కానీ నిజంగానే కదా, ఎక్కడ సిన్సియర్ గా ప్రేమ ఉన్నప్పుడు కూడా చాలా మంది చెప్పే మాట అదే, ఐ లవ్ యూ అని చెప్తేనే ప్రేమ ఉన్నట్ట. దాన్ని ఇంకా వేరే వేస్ లో కూడా చూపిస్తూ ఉంటారు. సూపర్బ్ సూపర్బ్. సో ఈ వ్యాలంటైన్స్ డే రోజు మరొకసారి మీకు హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీరు లాస్ట్ లో ఐ లవ్ యూ చెప్పమని బొకే ఇక్కడ ఎక్కడ మర్చిపోతామని మళ్ళీ ఇప్పించారు నాకు. సూపర్ సూపర్ మధు గారు, థ్యాంక్ యూ సో మచ్. శివబాలాజీ గారు. సో వ్యూవర్స్ చూసారు కదా, మనకి ప్రేమ ఉంటే ఐ లవ్ యూ చెప్తేనే కాదు, మనకి ప్రేమ అనేది ఆ పదాల్లో చెప్పకపోయినా కూడా చాలా వేరియేషన్స్లో మనకి చూపిస్తూ ఉండొచ్చు. సో మధు గారు, శివబాలాజీ గారు ఈ రోజు ఇచ్చిన మెసేజ్ ఈ జనరేషన్కి చాలా ఉపయోగపడుతుంది. నిజంగా ఎంత షార్ట్ టర్మ్లో మనకి ఐ లవ్ యూ చెప్పేసుకుంటున్నారు, అంతే షార్ట్ టర్మ్లో బ్రేకప్లు చెప్పేసుకుంటున్నారు. సో అవన్నీ కూడా ఎక్కడా ఉపయోగపడవు. సో లాంగ్ రిలేషన్ మెయింటైన్ చేయడం అనేది ఇద్దరికి కూడా చాలా మంచిది. ఇది వాల్టీ వ్యాలంటైన్స్ డే స్పెషల్. స్టే ట్యూన్డ్.